తెలుగువారి విశ్వవేదిక వారధికి స్వాగతం. రేవంత్ టూర్ తో వచ్చిన పెట్టుబడులు ఎన్ని? సీతారామ ప్రాజెక్ట్ క్రెడిట్ కాంగ్రెస్ దా బీఆర్ఎస్ దా? తెలంగాణలో సాగు విస్తీర్ణం నిజంగా తగ్గిందా? కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్తు ఏంటి? హామీల అమలుకు నిధులు ఎలా తెస్తారు? వీరితో పాటు మరిన్ని అంశాలపై మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ టీవీ9 వారధిలో జాయిన్ అవుతున్నారు. ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్స్ 040234900015, 040234900016. వాట్సాప్ వీడియో కాల్ నంబర్ 8006036036. నమస్కారం అండి. నమస్కారం. సీఎం రేవంత్ రెడ్డి టూర్ ఎలా సాగుతుంది? చాలా బ్రహ్మాండంగా సాగుతుంది. హైదరాబాద్ని ఈరోజు అమెరికాకు పరిచయం చేస్తూ, గతంలో హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్గా ఉన్నటువంటి హైదరాబాద్కు మరో సిటీని, ఫోర్త్ సిటీగా ముచ్చర్లను ఏదైతే పరిచయం చేస్తూ ముందుకు తీసుకుపోతున్న అంశాన్ని అమెరికాలో చక్కగా చెప్పగలిగిండు. పారిశ్రామికవేత్తలను ఆహ్వానించగలిగిండు. 19 అవగాహన ఒప్పందాలు జరిగినాయి. ఇంచుమించు 30,000 కోట్ల 552 కోట్లు పెట్టుబడులకు ఈరోజు రావడానికి సిద్ధమైంది. గతంలో 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు దావోస్లో ఇప్పటికీ ఒకసారి వెళ్ళి 31,000 కోట్ల పైచిలు కూడా పెట్టుబడులకు తీసుకొని రావడం. అంటే ఈ 8 మాసాల్లో 60,000 పైచిలుకు కోట్లను సాధించడం, ఇంచుమించు 50 నుంచి 60,000 ఉద్యోగాలకు అవకాశం తీసుకోవడం, పరోక్షంగా మరికొంత వేల మంది కూడా ఈరోజు ఉద్యోగాలు తీసుకురావడం కోసం ప్రయత్నం చేసినటువంటిది మా రేవంత్ రెడ్డి గారి సర్కార్కు సంబంధించినటువంటి ఘన విజయంగా చెప్పవచ్చు. ఇది హైదరాబాద్ను స్వర్గధామంగా, పెట్టుబడులకు స్వర్గధామంగా కూడా చెప్పడంలో, అంటే గత 10 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళు ఫాలోఅప్ చేయకపోవడం వల్ల అనేక పారిశ్రామికవేత్తలు తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి. భూములు కేటాయించి ఆ భూములకు ఉన్నటువంటి లిటిగేషన్ వల్ల ఇబ్బంది పడి వెళ్ళిపోయిన సందర్భం కూడా మనం చూసినాం. కానీ ఇక్కడ మా సర్కారు ఏదైతే ప్రజలు చక్కటి అవకాశం కల్పించి, ఇప్పటికే రైతులకు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పి 2 దఫాలు చేసినాం, 3వ దఫా కూడా చేయబోతున్నాం. 6 గ్యారెంటీలు అమలు చేస్తామనే క్రమంలో కూడా గృహజ్యోతులు 200 యూనిట్లకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. అదేవిధంగా 10 లక్షలకు ఆరోగ్యశ్రీ కార్డు చేసుకుంటాం. ఈరోజు ఇందిరా మిన్లను కూడా ఇవ్వబోతున్న సందర్భం. అంటే ఒక ఆడతల్లులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం, ఇలాంటివి అనేకం సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధిలో కూడా ఈ రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని కూడా ముందు దశలు తీసుకుపోవాలని చెప్పిన ఆలోచనతోటి యువతకు ఉద్యోగ కల్పన కోసం కూడా ఈరోజు 30,000 ఉద్యోగాలకు ఇప్పటికే ఇచ్చి జాబ్ క్యాలెండర్ కూడా ఏర్పాటు చేసి 2 లక్షల ఉద్యోగాలు కూడా చేసేటువంటి కార్యక్రమంతో పాటు ప్రధానంగా హైదరాబాదును విశ్వనగరంలో, ఇప్పటికే మన దేశంలో చక్కటి నగరంగా పేరున్నటువంటి హైదరాబాద్ను మరింత ముందుకు తీసుకుపోవడం కోసం ఫోర్త్ సిటీగా ముచ్చరలను అభివృద్ధి చేసేటువంటి అంశాన్ని ఈరోజు అమెరికాలో గట్టిగా చెప్పగలిగిండు, సగర్వంగా చెప్పగలిగిండు. గతంలో ప్రభుత్వాలు అమెరికాకు వెళ్ళి పెట్టుబడులు తీసుకురమ్మని కోరలే, గత ప్రభుత్వానికి ఆలోచన రాలే. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారు కూడా వారి వెంట వెళ్ళినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. రాబో రోజులు ఇంకా మరిన్ని మెరుగైనటువంటి రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడే, ప్రజాపాలనకు తెరదీసి ప్రజల ద్వారా వచ్చినటువంటి అవకాశాలు, గతంలో ప్రగతి భవన్కు వెళ్ళాలన్నా, ఫామ్ హౌస్కు వెళ్ళాలన్నా అనుమతి లేని సందర్భం, వాళ్ళ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, జెడ్పీ చైర్మన్లకు, మంత్రులకు కూడా లేని సందర్భాలు చూసినాం. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పింది విని అధికారులు వెళ్ళిపోయేవారు, ఆయన చెప్పింది వినే ప్రజాపతి వెళ్ళిపోయేవారు. ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలా కాకుండా ప్రతిరోజు 18 గంటలు కష్టపడుతూ సమీక్ష సమావేశాల పేరిట సచివాలయంకి రావడానికే సామాన్య ప్రజలకు అనుమతి లేని పరిస్థితి. ఈరోజు సచివాలయం కిటకిటలాడుతుంది. 18 గంటల అధికారులతో సమన్వయం చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం ఒక వేదికగా వారు చేస్తున్న సందర్భం ప్రజాపాలన కూడా మీరు చూశారు. రాబో రోజులు ఇంకా మరింత మెరుగైనటువంటి పరిపాలన అందిస్తూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ముందుకు పోవడంతో పాటు యువతకి ఈరోజు, గతంలో వాళ్ళు వాట్సాప్ యూనివర్సిటీలు తెరిచి, ఫేస్బుక్ యూనివర్సిటీ తెరిచి వాళ్ళు అయితే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను అప్రతిష్టపాలు చేస్తున్నారు. కానీ మేము ఈరోజు స్కిల్ యూనివర్సిటీని యువతకు చక్కటి స్కిల్లో కూడా
డిగ్రీ పట్టానిచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పినట్టు సంకల్పం చేసి ముచ్చర్లో డీటెయిల్లో శంకుస్థాపన చేసినాం. ఏకకాలంలో 2000 మంది త్వరలోనే యూనివర్సిటీ కూడా ప్రారంభం కాబోతుంది. అంటే యువతలో ఉన్నటువంటి స్కిల్ను గుర్తించి వారికి ఉద్యోగ అవకాశాలు తీసుకురావడం కోసం ఈ దేశంలో కానీ ఈ పట్టణంలో కానీ విదేశాలకు వెళ్ళినా ఇబ్బంది తలెత్తకుండా ఉండకుండా ఈరోజు స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయడంలో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. అనేక మార్పులకు నాంది కాబోతుంది. మేము గెలిచిన 100 రోజుల్లో అనేక కార్యక్రమం చేసినాం. ఆ తదుపరి ఎన్నికల కూడా వచ్చింది. అందులో 100 రోజులు పోయింది. అంటే ఆ ఇంచుమించు 5.5-6 మాసాలు. మేము వచ్చి నెల 15 నుంచేలే మళ్ళీ చక్కటి కార్యక్రమాలు. ఇప్పటికే 3 అసెంబ్లీ సమావేశాలు కూడా మీరు గమనించారు కావచ్చు. గతంలో ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభమై 11 గంటలకు కూడా క్లోజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. 2 గంటలకు మించి నడిచిన సందర్భాలు లేవు. ఎప్పుడో ఒకసారి 5-6 మేము ఏకాబీకిన ఉదయం 10 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ 3 గంటల 15 నిమిషాలు తెల్లవారుజామున అంటే 11 గంటల పైచీలు కూడా అసెంబ్లీ నడిపించినాం. అంటే ప్రజా సమస్యలకు వేదికగా ఏదైతే అసెంబ్లీని చట్టసభలో దేవాలయంగా భావిస్తున్నట్టు దానిలో ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం ఇచ్చి అనేక సమస్యలను చర్చించినాం. కూలంకషంగా ఆ సమస్య పరిష్కారం కోసం కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందంటారు నిదర్శనగా. మొదటి సమావేశాలు కానీ, రెండో సమావేశాలు కానీ, మూడో సమావేశాలు కానీ ఈరోజు ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంపికైనారు. ప్రజలు కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు ఎంపిక చేసి ప్రజల సమస్యలను గలం విప్పమని అసెంబ్లీలో వారి ప్రతిపక్షానికి పరిమితం చేస్తే అసెంబ్లీకి రాలే. మొదటి 2-3 సభలకు వచ్చినట్టున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్ ప్రసంగం పూర్తి కాకముందే వెళ్ళిపోయి బయట పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రెస్ అసెంబ్లీ సిఎల్పి అసెంబ్లీకి సంబంధించినటువంటి పాత్రికేయుల సమావేశం దగ్గర చీలుస్తాం చెండాడతాం అన్నాడు. నిజంగానే మేము వచ్చి ఏం మాట్లాడుతున్నారో ప్రజలకు సంబంధించి అనుకుంటున్నాం. రాలే. ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఈరోజు అనేక కాళేశ్వరం కూలిపోయింది, కుంగిపోయింది. ఈరోజు నిన్ననే మనం చూస్తున్నటువంటి సందర్భం అంటే ఇరిగేషన్ గోదావరి నదిపైన, కృష్ణావరి నదిపైన వాళ్ళు నాణ్యత లేని కట్టడం వల్ల అన్ని కూలిపోతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. రైట్, మనకు కాల్ ఉన్నారు. ఆరిజానా నుండి కాల్ చేశారు తిరుపతి గారు. హలో అండి, నమస్కారం అండి. నమస్కారం అండి. మాది హన్మాజిపేట అండి, వేములవాడ నియోజకవర్గం. ముందుగా మీకు కంగ్రాట్స్ అండి శ్రీని గారు. థ్యాంక్ యూ. మా నియోజకవర్గం సంతోషం అండి. అయితే నాకు ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి 2 మన నియోజకవర్గానికి సంబంధించినవి, ముందుగా మా ఊరికి సంబంధించినవి. ఒకటేమో మీకు తెలుసు నక్కవాగు సమస్య చాలా మందిని పీడిస్తుంది. అక్కడ రాకపోకలకు ఇబ్బంది అవుతుంది వర్షాకాలంలో. దాని ఎస్టిమేట్ ఏంటండి, ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుంది హోల్ ప్రాజెక్టు? అదొకటి. ఇంకొకటి, మనకు చాలా గ్రామాలలో ఈ మిషన్ భగీరథ చేసినప్పుడు ఏమైందంటే ఉన్న సిమెంట్ రోడ్లను పాడు చేసి అవన్నీ తవ్వేశారండి. అంటే చాలా గ్రామాల్లో అన్ని మంచిగా ఉన్న సిమెంట్ రోడ్లన్నీ పాడైపోయి ఉన్నాయి. సో వాటిని పునర్నిర్మించడానికి ఏం చర్యలు తీసుకోబోతున్నారు? అది ఒకటి. 2, ఇది ఒక మన గ్రామానికి సంబంధించింది కాదు, చాలా గ్రామాలకు సంబంధించింది. అండ్ 3వ క్వశ్చన్ వచ్చేసి ఎన్ఐఆర్ఎస్ కి ఇప్పుడు ఏదైతే టూర్ జరిగిందో, పెద్ద కంపెనీలు సరే అండి, చిన్న కంపెనీస్ లేకపోతే చిన్న మొత్తంలో ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి వచ్చే వాళ్ళకి ఎలాంటి మీరు ఇన్సెంటివ్స్ లాగా ఇస్తారు? అది ఒకటి చెప్పగలరండి. థ్యాంక్ యూ అండి. నమస్తే తిరుపతి గారు. ఇప్పుడు మన నక్కవాగు సంబంధించిన అంశంలో టెండర్ పూర్తి కాబడిన తర్వాత పనులు యుద్ధ ప్రాతిపదికన చేయాలని చెప్పిన అధికారులకు కానీ కాంట్రాక్టర్లకు కానీ ఆదేశాలు ఇచ్చిన తర్వాత శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. వారికి కావలసినటువంటి మౌలిక వసతులకు సంబంధించి ప్రభుత్వం పక్షాన సంపూర్ణ సహకారం అందజేయడం జరిగింది. అక్కడ కరెంటుకు సంబంధించినటువంటి పోల్స్ ఉండడము, అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉండడం వల్ల ఇబ్బంది అవుతుందంటే కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు మీ ఇద్దరం కూడా వెళ్ళి స్వయంగా విజిట్ చేసి సెస్ వాళ్ళతో మాట్లాడి వాటిని కూడా తొలగించడం జరిగింది. ఇప్పుడు పిల్లర్స్ పూర్తి స్థాయిలో పూర్తి కాబట్టి మనకు స్లాబ్ వేయడమే తర్వాయి. ఈ లోపల వర్షాకాలం వచ్చింది, 2-3 రోజులు ఇబ్బంది అయితే కూడా మనం వెళ్ళి స్వయంగా పరిశీలించి కూడా తాత్కాలిక రోడ్డును మళ్ళీ వేయాలని చెప్పని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది వీలైనంత తొందరలో పూర్తి చేసుకుంది. అది మీ కళ, మా కళ, మన ప్రజల కళ కాబట్టి ఆ నక్కవాగు పైన బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. తప్పనిసరిగా అది మీరు ఇచ్చినటువంటి సూచనతో ఆ బ్రిడ్జిని శరవేగంగా పూర్తి చేయించే బాధ్యతను తీసుకోవడం జరుగుతుంది. రెండోది, మిషన్ భగీరథకు సంబంధించినటువంటి ఏదైతే ఇప్పటికే మనకు ఆల్రెడీ గ్రామాలలో మనకు మంచినీటి బావుల ద్వారా, బోరు బావుల ద్వారా
మనం పైప్ లైన్ ద్వారా అనేక గ్రామాల్లో ఉన్నప్పటికీ గత ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచనతో మిషన్ భగీరథని 40,000 కోట్ల 65,000 70,000 కోట్ల వరకు పోయినటువంటి సందర్భం. ఆ నీళ్ళను కూడా ఎవరు తాగడం లేదు. కానీ ఆ మిషన్ భగీరథ పైప్ లైన్ నూతనంగా వేయడం వల్ల అనేక గ్రామాల్లో ప్రతి రోడ్డు పొక్కిళ్ళు అయిపోయినాయి, ప్రతి రోడ్డు చెడిపోయింది. అనేక సందర్భాలు ఆ అంశంలో కూడా మనం ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచినాం. అందులో ఎవరైతే మిషన్ భగీరథ సంబంధించిన కాంట్రాక్టర్ పైప్ లైన్ వేసినప్పుడు రోడ్డు చెడిపోతే అతనే చేయాలి లెక్క ప్రకారం. అతను చేయకపోవడం, వారిపై అజమాయిషీ లేకపోవడం వల్ల అనేక గ్రామాల్లో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని నేను తొలగించేటువంటి కార్యక్రమం, మళ్ళీ మంచిగా బాగు చేసేటువంటి కార్యక్రమం చేయడానికి కోసం ప్రత్యేక దృష్టిని పెడతామన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు మనం ముచ్చర్లలో 4th సిటీ తీసుకొని రావడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే దావోస్కి వెళ్ళినప్పుడు లేదా ఇప్పుడు ఆల్రెడీ టూర్ జరుగుతూ ఉంది. ఈరోజు కొరియాలో వారు ఏదైతే పర్యటిస్తున్న సందర్భంలో పెద్ద పారిశ్రామికవేత్తలు ఆహ్వానిస్తాం. ఏదైతే స్వయం ఉపాధిలో ముందుకు పోవడానికి కోసం వచ్చే వారి కోసం కూడా అంతకుముందు మనం పెట్టినప్పుడు ఎకరంన్నర 2 ఎకరాలకు సంబంధించిన వాడు కూడా చిరు వ్యాపారులు అనుకుందాం, లేదంటే కొత్తగా వచ్చేటువంటి యువ పారిశ్రామికవేత్తలకు వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా కూడా ఇవ్వడానికి కోసం ప్రభుత్వం ఉన్న రాయితీలు ఇవ్వడానికి కోసం ఏది ఉందో అదే విధానాన్ని కూడా ఇప్పుడు కూడా కొనసాగిస్తాం. మీకు దానికి సంబంధించినటువంటి పాలసీ విధానం కూడా రాగానే ఎవరైనా ఉత్సాహవంతులు రావచ్చు. అందరికీ ఆహ్వానం ఇప్పటికే ఈ ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ యువతకు ఉపాధి కల్పించడంతో పాటు పెట్టిన పారిశ్రామిక విధానంలో హైదరాబాద్ను మరింత ముందుకు తీసుకుపోవడం కోసం ఉపయోగపడేటువంటి కార్యక్రమంలో ఎవరు వచ్చినా వారికి ఆహ్వానిస్తాం. వారికి అన్ని అవకాశాలు ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైట్, మరొకరు ఉన్నారు. ఆనంద్ సౌదీ నుండి కాల్ చేశారు. ఆనంద్ గారు. అన్న ఆదిశన నమస్కారం. నమస్తే ఆనంద్. ఎక్కడ? భీమవరం మండలం లింగంపేట. ఆనంద్ చెప్పు. బాగుండ్రా? బాగున్నా. అయితే అన్న ఇప్పుడు మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఈ మేడిపల్లి మండలం కానీ భీమవరం మండలము ఇటు రైకల్ మండలం నుంచి వచ్చే గ్రామాలందరూ వేములవాడ దేవస్థానానికి ఇవ్వాలంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మీరు చాలాసార్లు మన చంద్రుతి నుంచి మోత్కురాపేట రోడ్డు వేయాలని గత ఉన్న ప్రభుత్వం చాలాసార్లు ప్రశ్నించారు. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ రోడ్డు వేయాలని మేము కోరుకుంటున్నాం. అదొకటి. మా లింగంపేట గ్రామం నుంచి వేరే ఊరికి ఆస్ఫాల్ట్ డాంబర్ రోడ్ లేదు. ఒక బొమ్మెనకు ఒక రోడ్డు మెయిన్ అవసరము. ఆ రోడ్డు కోసం కూడా కృషి చేయండి. తర్వాత ఇంకొకటి గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసము ఏదైనా ఒక సంక్షేమ పథకం పెట్టి దానికోసం నిధులు కేటాయించాలని కోరుతున్నాం. వీటి గురించి కొంచెం సమాధానం చెప్పండి. ఇప్పుడు మోత్కురాపేట రోడ్ అయితే 3.5 కిలోమీటర్లు ఉందో అది మోత్కురాపేట చంద్రుతికి సంబంధించి అటవీ శాఖ అనుమతులు రావాల్సి ఉంది. దానిపైన ఇప్పటికే పలుమార్లు సమావేశాలు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర, డిఎఫ్ఓ గారి దగ్గర మేడం కొండ సురేఖతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గోబ్రియల్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా మన రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి పంపడం జరిగింది. అది బహుశా నేను అనుకుంటా ఈ నెల లోపల మనకు అటవీ శాఖ అనుమతులు మొదటి దశ రావడం, ఆ తర్వాత నెలలో 2వ దశ సంబంధించినటువంటి అనుమతులు రాగానే పనులు ప్రారంభం చేద్దామని చెప్పని 2015లో ఏదైతే నిధులు మంజూరు కాబట్టి ఆ రేట్లకు ఈ రేట్లకు వ్యత్యాసం ఉంది కాబట్టి ఆ కాంట్రాక్టర్ పనిచేయడానికి ముందుకు రావడం లేదు. అది కూడా ఆ కాంట్రాక్టర్ రద్దు చేసి కొత్తగా మళ్ళీ టెండర్ కూడా పిలవాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసిన మటుకు ఈ సంవత్సరాంతం లోపలనే మనం వచ్చే సంవత్సరం 3 మాసాల లోపల తప్పనిసరిగా రోడ్డును పూర్తి చేసుకుందాం. మీరు అన్నట్టుగా రోడ్డు కావాలని పాదయాత్రలు చేసినాం, మోటార్ సైకిల్ యాత్ర చేసినాం, ధర్నాలు చేసినాం, రాస్తారోలో చేసినాం అవన్నీ బాగా గుర్తుంది. తప్పనిసరిగా నా ఎన్నికల హామీలో కూడా ఆ రోడ్డును పూర్తి చేస్తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటా. దానికి సంబంధించి రోడ్డు నిర్మాణం పూర్తి చేసుకుందాం. రెండోది మనకి ఈదులింగంపేట నుంచి వెళ్ళి బొమ్మెనకి ఏదో రోడ్డు కావాలి, బొమ్మెన వాళ్ళు కూడా అడిగినట్టుగా గుర్తు. తప్పనిసరిగా లింక్ రోడ్డుకు సంబంధించిన అంశంలో కూడా రాబో రోజుల్లో నిధులు రాబట్టడానికి కోసం నేను ప్రయత్నం చేస్తా. మరోటి గల్ఫ్కు సంబంధించినటువంటి అంశంలో గల్ఫ్లో ఏదో ఉపాధి కోసం వెళ్ళినటువంటి కార్మికులకు అండగా నిలబడడం కోసం ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు పోతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఒకసారి పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కూడా సమావేశం పెట్టినప్పుడు ఈరోజు మనం కేరళ తరహాలో ఇస్తామా, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాటిని పరిశీలిద్దామని మనం అనుకున్నప్పుడు వారే ఫిలిప్పీన్ దేశంలో ఏ విధంగా అయితే ఎన్ఆర్ఐలకు గల్ఫ్ వెళ్ళినటువంటి వారికి సకల సౌకర్యాలు కల్పించే క్రమంలో ఎవరికి ఏ ఇబ్బంది తలెత్తినా ఆ ప్రభుత్వం ద్వారా ప్రత్యేక అధికారి ఏ చర్యలు తీసుకుంటారో ఆ విధంగా ఇంకా చేద్దామని వారే ఒక అడుగు ముందుకు వేసి చెప్పినటువంటి సందర్భం కూడా మీరు అందరూ చూసినారు. ఈ మధ్యలో ఎన్నికలు అయిపోయినాయి. ఇటీవలనే గల్ఫ్ కార్మిక సంఘాలకు సంబంధించిన జేఏసీ నాయకత్వం కూడా
ఇటు 3-4 రోజుల క్రితం అంటే అసెంబ్లీ నడుస్తున్న క్రమంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నేను కూడా పర్సనల్గా అనేక సందర్భాల్లో వినతి పత్రం ఇవ్వడం, బడ్జెట్లో కూడా దీనికి సంబంధించినటువంటి అంశంలో మరి నిధులు కూడా వెచ్చించాలని చెప్పడం జరిగింది. ఇది ఇటీవల మేనిఫెస్టోలో కూడా గల్ఫ్లో మరణించినటువంటి వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పని, గల్ఫ్కి ఎన్ఆర్ఐ పాలసీ తీసుకోవాలని చెప్పని పెట్టినట్టు అంశాన్ని నేనే గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళి, మీరు చూసారు బిఫోర్ ఎలక్షన్ నా నియోజకవర్గంలోనే ప్రమాదవశాత్తు మనం గల్ఫ్ కానీ ఇతర దేశాలకు వెళ్ళిన వారందరూ కూడా తిరిగి యోగక్షేమాలతో ఇంటికి రావాలని భగవంతుడు ప్రార్థిస్తాం. కానీ అకాల మరణం పొందే యాక్సిడెంట్లో ఇతరత్ర చనిపోయిన వారికి కూడా మరి అండగా నిలబడాలని చెప్పని ఏదైతే నేను మన మేనిఫెస్టో ఉందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పగానే వారు నా దగ్గర నేను వేల నియోజకవర్గం 2 కుటుంబాలకు 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా అంశాలు ఏవైతే గల్ఫ్ కార్మికుల కోసం మనం ఏవేవి చేయాలని అనుకుంటున్నామో వాటన్నిటి కోసం కూడా ఒక రూపకల్పన తుది ముసాయిదా జరుగుతూ ఉంది. తప్పనిసరిగా గల్ఫ్కు సంబంధించినటువంటి అంశంలో ఇక్కడ అనేక మంది శాసనసభ్యులు మంత్రివర్యులు కూడా మరి అండగా నిలబడాలి. గల్ఫ్లో ఉన్నటువంటి కార్మికులకు, ఎన్ఆర్ఐలో ఉన్నటువంటి అంటే ఇతర దేశంలో అంటే ఎక్కువ సమస్యలు గల్ఫ్లో ఉన్నటువంటి వరకు వస్తున్నాయి. అయినప్పుడు కూడా ఒక ఎన్ఆర్ఐ పాలసీ, గల్ఫ్ పాలసీ తీసుకొని రావాలి. ఎక్కడ ఏ దేశంలో ఎవరికి ఏ ఇబ్బంది తలెత్తినా ఆ ఇబ్బందికి అధిగమించడానికి వారికి భరోసా నింపడానికి కోసం కూడా ఉండాలని చెప్పని ఇటు అసెంబ్లీ సందర్భంగా నేను కూడా ఒక వినతి పత్రాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది. రాబో రోజులు వీలైనంత తొందరలోనే వారైతే సెప్టెంబర్ మాసంలో 3వ వారం లోపల గల్ఫ్కి సంబంధించినటువంటి దానిపైన ఓ ముసాయిదాను ప్రకటిద్దామని చెప్పని ఉన్నట్టుగా నేను అనుకుంటున్నా. నీ కూడా వారికి ఇప్పుడు ఈరోజు మీరు కూడా కాల్ ద్వారా చెప్తున్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి వీలైనంత తొందరలో గల్ఫ్కి సంబంధించినటువంటి కార్మికులకు ఒక భరోసాను, ఓ ధైర్యాన్ని నింపడానికి గల్ఫ్ కార్మికుల ఐక్య సంఘాలుగా జేఏసీగా ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు తీసుకొని ముందుకు సాగుతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరో కాల్ ఉన్నారు, రఘుపతి మస్కట్ నుండి కాల్ చేశారు. రఘుపతి గారు రైట్, కాల్ డ్రాప్ అయినట్లుంది. సో అబద్ధపు హామీలతో ప్రజల్ని మోసం చేస్తోంది కాంగ్రెస్ అని ఎంపీ డీకే అరుణ అంటున్నారు. మరి మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు పూర్తిగా అమలు అవ్వడం లేదు? ఇప్పుడు అసత్య ఆరోపణలు, మీడియా మాట్లాడేటువంటి అసత్యపు ఆరోపణలు, వాళ్ళు 10 సంవత్సరాలు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో తెలంగాణకు అనా పైసా ఇవ్వని, మన పక్క రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకు ఎందుకు ఇచ్చిన నిధులు మేము అడగలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి సంబంధించినటువంటి అంశంలో పక్క రాష్ట్రానికి నిధులు ఇచ్చినప్పుడు అదే చట్టంలో తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీ కాజ్పేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ప్రస్తావించలేదంటే, బయ్యారం ఉక్కు గనులకు సంబంధించి ఎందుకు ప్రస్తావించలేదంటే సమాధానం లేదు. అనా పైసా మొన్నటి బడ్జెట్ తెలంగాణకి ఇవ్వని, అదే పునర్విభజన చట్టంలో అక్కడ ఎందుకు ఇచ్చినా అనేటువంటి సమస్య లేదు, అక్కడ కూడా ఇవ్వండి, మేము అభ్యంతరం పెట్టడం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణ కూడా ఉంది. అసలు నరేంద్ర మోడీ గారికి తెలంగాణ అంటే మొదటి నుంచి కూడా గిట్టని సందర్భం. ఈరోజు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంట్ తలుపులు మూసివేసి తల్లి బిడ్డను వేరేసిరు, తల్లిని చంపిరని చెప్పని అవేళంగా మాట్లాడినటువంటి వారి రోజు మా మీద మాట్లాడు అబద్ధపు మాటలు వారివి, అసత్య ప్రచారాలు. ఈరోజు మేము ఇచ్చిన హామీ ఈరోజు 7 నెలలు దాటి 8 నెలలకు వస్తున్నాం. ఇప్పటికే ఆడతల్లుకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ప్రారంభం చేసినాం. ఈరోజు 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రారంభం చేసుకున్నాం. 200 యూనిట్లు గృహజ్యోతి గ్రామాలు, ఆనాడు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది మేమే. ఈరోజు గృహజ్యోతి కూడా 200 యూనిట్లు కాల్చుకునే పల్లెటూర్లలో 95% ఎబో ఈరోజు 200 యూనిట్లు కాల్చుకుని ఉచితంగా తీసుకునే సందర్భం ఉంది. రైతుల రుణమాఫీ 2008లో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, యూపీ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ ఉన్నప్పుడు, ఇక్కడ రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏకకాలు రుణమాఫీ చేస్తానని చేసినాం. తర్వాత వచ్చిన వీళ్ళు ఏనాడు చేయలేరు. ఈరోజు మళ్ళీ మేము చేస్తున్నాం. 31,000 కోట్లు ఇంచుమించు ఇప్పటికే 0 నుంచి 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేసినాం. 0 నుంచి 1,50,000 రుణమాఫీ చేసినాం. 0 నుంచి 2 లక్షలు ఉన్న వరకు రేపు 15వ తారీఖు లోపల రుణమాఫీ చేయబోతున్నాం. మా కమిట్మెంట్ ప్రశ్నించడానికి డీకే అరుణ గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినారు. మేడం అంటే నాకు వ్యక్తిగతమైన గౌరవం ఉంది. కానీ ఈ విధంగా అసత్య ప్రచారాలతో అధికారంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ. ఈరోజు తెలంగాణ నుంచి 4 సీట్ల నుంచి 8 సీట్లకు గెలుచుకున్న తదుపరి ఈరోజు అన్నాడు రామాలయం అయోధ్యను అక్షింతలు గ్రామానికి పంచి శ్రీరామ్ అని చెప్పి ప్రతి ఇంటి ముందు రాసి గెలుపొంది అక్కడ అయోధ్యలో ఓడిపోయినట్టున్నారు అక్కడ. కానీ ఇక్కడ గెలిచి ఈరోజు తెలంగాణకు మొన్నటి బడ్జెట్లో అనా పైసా పెట్టినటువంటి వీళ్ళ మా గురించి మాట్లాడేది. మాకు కమిట్మెంట్ ఉంది.
తెలంగాణ ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని తప్పనిసరిగా సద్వినియోగం చేసుకుంటాం. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. ఇప్పటికే మా హామీలు మీరు నిలబెట్టుకుంటూ చూస్తున్నారు. తెలంగాణ ప్రజలకు విశ్వాసం కలుగుతుంది. ఈ రాష్ట్రం అప్పుల కుప్ప రాష్ట్రంగా మారింది. ధనిక రాష్ట్రంగా ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే 15,000 కోట్ల నిలువతో ఉంటే ఈరోజు మేము ఎక్కిన రోజు 7 లక్షల కోట్ల అప్పుతో ఈరోజు డబ్బు లేదు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉన్నా ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలని చెప్పని లీకేజీలను అరికడుతూ ఆడంబరాలకు పోకుండా గత ప్రభుత్వం లాగా మేము ఆడంబరాలకు పోకుండా ఉన్న డబ్బును రూపాయి పోగు చేసుకొని పేద ప్రజలకు తెలంగాణలో ఉన్నటువంటి పేద ప్రజల సంపదను పన్ను రూపంలో వచ్చింది తిరిగి మళ్ళీ పేద ప్రజలకు ఇవ్వాలని చెప్పండి. నిస్సాయులకు సాయం అందించాలని చెప్పని లక్ష్యంతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయాణం చేస్తుంటే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు మన అసెంబ్లీలో, ఈ రాష్ట్రం నుంచి పంపించే ఏదైతే పన్ను రూపం డబ్బు ₹1 పంపిస్తే మాకు 46 పైసలు తిరిగి వస్తున్నాయి. అదే ₹1 కడుతున్న ఉత్తరప్రదేశ్కి ₹7 వస్తున్నాయి. ₹1 కడుతున్నటువంటి బీహార్కు ₹6 లాంటివి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి మేము అనలేదు అక్కడ. కానీ ఇక్కడ ఈ విధంగా మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా మొండి చేయి చూపుతున్నటువంటి బీజేపీ మమ్మల్ని విమర్శించడం అనేది సరికాదు. వాళ్ళు ఈ తెలంగాణకు గత బడ్జెట్లో అనా పైస పెట్టినందుకు క్షమాపణలు కోరాలి తెలంగాణ ప్రజలకు. రాబో రోజుల్లో తెలంగాణకు మెరుగైన నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు మేము బేషాలు కోవడం లేదు. గత ప్రభుత్వంలాగా మేము ఘర్షణ పెట్టుకోదలుచుకోలేము. మా ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో వస్తే హైదరాబాద్లో వారిని రిసీవ్ చేసుకున్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు దేశాధినేతగా పెద్దన్నయ్య పాత్ర వహించి ఈ రాష్ట్ర సమస్యలు పరిష్కరించమని చెప్పని కోరినారు. ఈరోజు స్కైవేని తీసుకురాగలిగినాము. అంటే కేంద్ర ప్రభుత్వం పంపించేటువంటి సమస్యలు కూడా ఫార్మేట్లో ఏ విధంగా ఇవ్వాలో ఆ విధంగా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. రాజకీయం వేరు, అభివృద్ధి వేరు. ఈరోజు రాజకీయ కోణంలోనే మాట్లాడుతాం. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు తదుపరి రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం తీసుకొని పోవాలని చెప్పిన ఒక లౌక్యం ఒక సమయస్ఫూర్తితోని ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నాడు. రాబో రోజుల్లో అదే కార్యక్రమం చేస్తాం. మేము అసత్య ప్రచారాలతో కాదు, అబద్ధ ప్రచారంతో కాదు, కమిట్మెంట్తో ప్రజలకు హామీ ఇచ్చినా ఆమెను అమలు చేస్తూ ముందుకు సాగుతాం. రైట్, మరో కాల్ ఉన్నారు. శ్రవణ్ ఓహాయో నుండి కాల్ చేశారు. శ్రవణ్ గారు. హాయ్ అండి, శ్రీనివాస్ గారు. నేను శ్రావణ్, లింగంపేట చంద్రుతి మండల్ లింగంపేట గ్రామం. హాయ్ శ్రవణ్, చెప్పండి. బాగున్నారా? కంగ్రాట్స్, ఎమ్మెల్యే అయ్యారు. థ్యాంక్ యూ శ్రవణ్. యా, అదే రవీందర్ రావు అబ్బాయి, జగ్గేట్ రవీందర్ రావు, లక్ష్మణ్ రావు. అండ్ మీరు ఇది మన ఊర్లో నానమ్మ వాళ్ళతో అందరితో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ నుండి US నుండి రోజు మాట్లాడతాం కదా, మాట్లాడుతుంటే రైతు బంధు అందరికీ వస్తుంది దాదాపు ఓకే, కొంతమందికి వచ్చింది కానీ అందరికి రావట్లేదు అని ఒక కంప్లైంట్ ఉంది. అండ్ ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా US వచ్చారు. అండ్ మన KTR అన్న ఒక ట్రెండ్ సెట్ చేశారు. కంపెనీస్ అన్ని ఓకే, KTR వచ్చారు అంటే USకి వచ్చారంటే ఓకే, తెలంగాణ యూత్ మా అందరికి ఎట్లా ఉండే ఓకే, కంపెనీస్ వస్తున్నాయి, మన గవర్నమెంట్ కి కంపెనీస్ వస్తున్నాయి, మంచిగా తెలంగాణ హైదరాబాద్కి వస్తున్నాయి. మీరు ఏమనుకుంటున్నారు? రేవంత్ గారు దాన్ని అధిగమిస్తా అంటున్నారా, లేదా హౌ కాన్ఫిడెంట్ యు ఆర్? తప్పనిసరిగా అధిగమించినాం. 8 మాసాల లోపలనే ఇంచుమించు 60,000 కోట్ల పైచిలకు వచ్చింది. ఈరోజు ఇటు దావోస్ నుంచి కానీ ఇటు అమెరికా నుంచి కానీ ఇంచుమించు 61,000 కోట్లు, ఇంచుమించు 60,000 మందికి ఉద్యోగ కల్పన చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మనం సాధించుకున్నాం 8 మాసాల్లోనే. వాళ్ళు 10 సంవత్సరాల్లో దావోస్కు 3 సార్లు వెళ్ళినా ఏం సాధించారని ఇంతకుముందు మేము ఈరోజు మధ్యాహ్నం కూడా మాట్లాడినా. ఈరోజు వాళ్ళు వచ్చిన పారిశ్రామికవేత్తలకు సరైన ఫాలోఅప్ చేయకపోవడం వల్ల ఇంచుమించు సగం కంపెనీలు తిరిగి వెళ్ళిపోయినాయి. వారితో మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మాట్లాడుతున్నారు, రండి ముచ్చర్లలో 4th సిటీ మేము ఏర్పాటు చేయబోతున్నాం, అందులో మీరు కోరుకున్నటువంటి స్థలాన్ని, మీరు అనుకున్నటువంటి అనువైనటువంటి ప్రాంతాన్ని ఇస్తాం, రండి అని చెప్పని ఈరోజు మన తెలంగాణలో ఉన్నటువంటి యువత కోసం, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి కోసం ఈరోజు 4th సిటీగా ఏదైతే ఈరోజు అమెరికాలో అన్నారు, తెలంగాణను అమెరికాకు పరిచయం చేసినామనే మాట. ఎంత పెద్ద మాట అన్నారు, మీరు ఆలోచన చేయండి. కమిట్మెంట్ ఉంది తప్పనిసరిగా. ఈ భారతదేశంలోనే ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా పారిశ్రామికలు వస్తే భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి పోలేనటువంటి ఆలోచన వచ్చే విధంగా, స్ఫూర్తిని రింపే విధంగా, భరోసాను కల్పించే విధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు శ్రీధర్బాబు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అసెంబ్లీలో కూడా వారి సుదీర్ఘ ప్రసంగంలో కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా మనం హైదరాబాద్ను చక్కటి నగరంగా తీర్చిదిద్దుకుందామని చెప్పిన మాట చెప్తూ, రైతు బంధుకు సంబంధించి మీరు మాట్లాడినటువంటి మన గ్రామంలో మొదటి నుంచి కూడా మేము చెప్తున్నాం, మా ముఖ్యమంత్రి గారు కానీ, నేను కానీ, మా మంత్రులు కానీ,
రైతుకు భూమి ఉండాలి, ఆ భూమికి పాసు పుస్తకం ఉండాలి, ఆ పాసు పుస్తకం మీద బ్యాంకుల ద్వారా రుణం పొంది ఉండాలి. 12/12/2018 నుంచి 9/12/2023 లోపల లోన్లు తీసుకున్నటువంటి వారందరికీ కూడా అర్హులు, వారందరికీ కూడా తీసుకుంటామన్నాం. ఆ రోజు రేషన్ కార్డు అనేది కేవలం కుటుంబానికి 2 లక్షలు అనే దానిలో ప్రాతిపాదిక తీసుకోవడం తప్ప రేషన్ కార్డు లేకుండా ఇవ్వమని అనేది శుద్ధ తప్పని కూడా మేము చెప్పినాం. ఈరోజు రేషన్ కార్డు లేని వాళ్ళు 5 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇప్పటికే 25,000 కోట్లు బడ్జెట్లో పెట్టుకున్నాం. 6,000 కోట్లు సింగిల్ విండోల ద్వారా కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా రుణాన్ని కూడా తీసుకున్నాం. కలిపితే 31,000 కోట్లు. ఈ 15వ తారీఖు లోపల 2 లక్షల వారికి కూడా ఇస్తాం. మొదటిసారి ₹1,00,000 రుణమాఫీ చేసినప్పుడు మనం 18,000 మందికి మీరు అన్నట్టుగా వివిధ కారణాలతో రానటువంటి వాళ్ళు ఉంటే, ఆధార్ కార్డు నెంబర్ తప్పు ఉంటే, రేషన్ కార్డు నెంబర్ తప్పు ఉంటే, బ్యాంక్ నెంబర్ తప్పుగా రాసి ఉంటే, అధికారులు కావచ్చు వీళ్ళు రాసినప్పుడు అలాంటివి తిరిగి 8,000 గుర్తించి ఇచ్చేసిన 8,000 మందికి. మిగతా 9,000 పైచులకు అందులో ఇవ్వాలి. 1,50,000 లెక్క నా దగ్గర రాలేదు. అది కూడా ఇవ్వడానికి అవకాశం 10,000 కుటుంబాలకు. ఈరోజు 2 లక్షలది కూడా మనం 15వ తేదీన ఇచ్చిన తర్వాత రేషన్ కార్డు లేని వాళ్లకు ఎవరైతే 5 లక్షల కుటుంబాలు వాళ్ళందరి డాటాను కూడా ఒక యాప్ రూపంలో మళ్ళీ బయట ప్రపంచానికి అధికారుల ద్వారా పంపించి వారికి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం తప్పనిసరిగా ప్రభుత్వం చేస్తుంది. ఇచ్చిన మాట కట్టుబడి ఉందాం. ఆ డేట్ ఆ 5 సంవత్సరాలు కరెక్ట్ డేట్ ఆఫ్ కట్ ఆఫ్ డేట్ అవుతుందో అందులో తీసుకున్న ప్రతి రైతుకు ₹2 లక్షల కుటుంబ ప్రాతిపదికన ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మన లింగపేటనే కావచ్చు లేకపోతే ఇతర ఏ ప్రాంతంలోనైనా ఎవరైనా రైతుకు ఈ కట్ ఆఫ్ డేట్లో రాని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా ఏఓల దగ్గర, ఎండిఓల దగ్గర, గ్రామ కార్యదర్శి దగ్గర దరఖాస్తు పెట్టుకుంటే పరిశీలన జరిపి వారు కూడా రుణమాఫీ చేసే బాధ్యతను మేము తీసుకుంటూ ఈ ప్రభుత్వ పక్షాన్ని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైట్, మరొకరు ఉన్నారు. సురేష్ ఫ్లోరిడా నుండి కాల్ చేశారు. సురేష్ గారు. సార్ నమస్కారం అండి. ఇప్పుడే మీరు అన్నారు ఇది బాగా కాంగ్రెస్ ప్రభుత్వము చాలా జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెడుతుంది, ఏది చేసినా కానీ ఎందుకంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు చేసి తప్పుల తడికే వేసింది అది ఇది అని అంటున్నారు. ఇప్పుడు ఈ నిజామాబాద్ లో మొన్న ఎవరు అవినీతి ఏసీబీ పట్టుబడితే 3 కోట్లు ఏమోనండి. ఆయన మేము అమెరికాలో 10 సంవత్సరాలు కష్టపడ్డ 3 కోట్లు సేవ్ చేయలేము. మేము తల్లిదండ్రులను వదిలేసేసి ఇక్కడ చేసుకుంటూ ఏదో మంచి జాబ్ దొరికిందని ఇక్కడికి వచ్చి ఏదో చేస్తున్నాము. అటువంటిది మరి మీరు అసలుకే మన దగ్గర డబ్బులు లేవు, అటువంటిది అధికారులు ఇట్లా అవినీతికి పాల్పడి చేసినప్పుడు మీరు ఎన్ని రోజులని సస్పెండ్ చేస్తారు? దాని గురించి నాకు తెలియదండి, కొంచెం చెప్పండి. సస్పెండ్ అనేది మామూలుగా గవర్నమెంట్ ఎన్ని రోజులు సస్పెండ్ చేస్తుంది? యాక్చువల్గా మీరు అమెరికాలో తిరుగుతున్నారు కానీ అమెరికాలో ఎట్లుంటది అన్నది కొంచెం ఈ ప్రైవేట్ సంస్థలు కాకుండా ఈ పబ్లిక్ వాళ్ళు ఒకవేళ అవినీతికి పాల్పడితే ఇక్కడ ఫైర్ చేస్తారండి, మన ఉద్యోగం పోయినట్టు. మన దగ్గర నిరక్షరాస్యత నిరుద్యోగం చాలా ఉన్నది. మొన్న ఇప్పుడు కానిస్టేబుల్ దానికే మొత్తం బీటెక్ వాళ్ళు అప్లై చేసిండట. అటువంటిప్పుడు వీళ్ళను జాబుల నుంచి తీసేయకుండా ఒక భయం అనేది పెట్టాలండి. లేకపోతే మన దగ్గర నిరుద్యోగం కూడా ఉన్నది, జాబ్ చేసే వాళ్ళు లేరని అంటే వాడిని సస్పెండ్ చేసి మళ్ళీ 1 వీక్కే రమ్మనమనండి. మస్తు మంది నిరుద్యోగం ఉన్నప్పుడు వాడిని జాబ్ నుంచి తీసేయక ఇప్పుడు ఆల్రెడీ డబ్బులు లేవు, ఇంత అవినీతి చేస్తున్నప్పుడు ఒకసారిగా సస్పెండ్ ఎన్ని రోజులు చేస్తారు? మీ దగ్గర ఈ చట్టం మార్చే తెలివి ఉందా? మన తెలివి అన్నాను కానీ మీ దగ్గర అది ఉందా? ఎవరైనా అవినీతి చేస్తే మీ ఉద్యోగం పోతుంది అని దానికి మీ దగ్గర ఏమైనా చేయగలుగుతారా? అది కొంచెం మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పండి సార్. అంటే ఇప్పుడు ఇది తెలివితేటలతోని మాట్లాడుకునే అంశం కాదు, కానీ మీరు ఒక మాట ఏమన్నారంటే 3 కోట్ల డబ్బులు దొరికింది చూసినామంటారు కదా. 30,000 రూపాయలు దొరికితేనే జైలుకు పంపిస్తారు, ఉద్యోగం తీసేస్తారు. మీరు చెప్పినటువంటి పేరు బహుశా రేపే నేను వెరిఫై చేస్తా. నాకు తెలిసినప్పటికీ ఆయనకు ఉద్యోగం పోయి ఉంటుంది, ఆయన జైల్లో ఉండుంటాడు. ఆయనకు బెయిల్ కూడా 3 నెలల దాకా రాదు. ఆ తదుపరి ఆయనకు మళ్ళీ ఉద్యోగం రావాలంటే సుదీర్ఘ కాలం పడుతుంది. 30,000తో సస్పెండ్ అయిన వాళ్ళు ఇప్పుడు 3 ఏళ్ల నుంచి కూడా ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు ఈ మధ్యలో మాకు తారసపడుతున్నారు. మీరు అంటున్నట్టుగా అవినీతి అక్రమాలకు చెక్ పెట్టడానికి, ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడానికి పోలీసింగ్లు కూడా క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృతనిశ్చయంతో పనిచేస్తున్నారు. మీరు చక్కటి సూచన సలహాల బ్రహ్మాండంగా ఇచ్చారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆడంబరాలకు పోయిందనేటువంటి మాట మీరు చెప్పడం జరిగింది. 7 లక్షల కోట్ల అప్పులోకి తీసుకుపోయిందనేటువంటి మాట చెప్తూ ఈరోజు మీరు రూపాయి కూడబెట్టి ప్రజా సంపదను మళ్ళీ తిరిగి ప్రజలకు అందివ్వడానికి అది సంక్షేమం రూపంలో అభివృద్ధి రూపంలో ప్రయత్నం చేస్తున్న అంశాన్ని చెప్పడం జరిగింది. మీరు చెప్పేదేమో ఒక అధికారి వ్యక్తిగతంగా ఆయన యొక్క ఆలోచనతో ప్రభుత్వానికి ప్రభుత్వం అతనికి ఉద్యోగం ఇచ్చినప్పుడు అతను చేసే ప్రతిజ్ఞకు వ్యతిరేకంగా చేస్తున్న వారిని గుర్తించి తప్పనిసరిగా
అవినీతి అక్రమార్కులకు చెక్ పెట్టడము, అలాంటి వారు ఉంటే మీలాంటి వారు ఫిర్యాదు చేస్తే ఏసీబీకి సంబంధించిన నెంబర్లను కూడా మేము టోల్ ఫ్రీ నెంబర్గా అనేక ప్రాంతాల్లో కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి తప్పనిసరి TV9 ద్వారా కూడా రేపు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా అలాంటివి ఎప్పుడున్నా చెప్పండి, వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాబో రోజుల్లో ఈరోజు జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ జాబ్ క్యాలెండర్ ద్వారా ఆధారం కూడా అందరికీ ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఆది శ్రీనివాస్ గారు ఈరోజు మాతో వారధిలో జాయిన్ అయినందుకు. ఇది ఈరోజు వారధి. చూస్తూనే ఉండండి TV9.